హాయ్ ఆల్. సో ఈ క్యాంపెయిన్ స్టవ్ రివ్యూ అడిగాను కదా, షేర్ చేస్తాను. సో ఈ క్యాంపెయిన్ స్టవ్ వచ్చేసి నేను మీషోలో తెప్పించాను. ఇలాంటి ప్యాకేజింగ్లో వస్తుంది. సో ఇలా వస్తుంది. సో ఇది నేను వాడింది. ఇవి రెండు ఫుల్ అన్నమాట. ఇవి 3 బుడ్డీస్ తోటి వస్తాయి. ఐ థింక్ 1 లీటర్ ఉండొచ్చు ఒక దాంట్లో. సో ఇది ఇట్లా ఓపెన్ చేయాలంటే ఇట్లా అని కింద స్టాండ్లా ఉంటుంది. ఇది నేను మీషో నుంచి తీసుకున్నాను. అప్పుడు 500, ఇప్పుడేమో 490 అట్లా ఉంది దీని ప్రైస్. సో ఇది ఇట్లా దీన్ని అటాచ్ చేయాలి. ఓకే, పర్ఫెక్ట్. సో దీన్ని అటాచ్ చేయాలి. సో దీని మీద మీరు పెద్ద గిన్నెగా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ 1 లీటర్ ఉంటుంది. దీనికి 3 వచ్చాయి మనకి. 225 గ్రామ్స్ అట. 225 గ్రామ్స్ 1 లీటర్. సో ఇవి ఎక్స్ట్రా వచ్చాయి అనమాట. అండ్ ఇది థర్డ్. ఇది నేను ఆ రోజు డే అంతా వాడాను, అప్ టు ఈవినింగ్ వరకు. కర్రీ వేసాను, టిఫిన్ చేసాను, టీ చేసాను, బాగానే వచ్చి స్టిల్ ఇందులో ఇంకొంది. సో దీన్ని ఇలా పెట్టుకోవాలి. అండ్ దీన్ని ఆన్ చేస్తే చూసారా. సో మనం ఏమైనా వండుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మనకి సడన్గా స్టవ్ అయిపోయినా, దాని వెనకాల ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇలాంటిది అయితే వాడుకోవచ్చు. అండ్ మీరు ఎట్లా వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఫుడ్ ఖర్చు తక్కువగా ఉంటే కొన్ని ఐటమ్స్ తీసుకుపోయి ఈవెన్ మ్యాగీ వేసుకుని తినొచ్చు అనమాట. సో దీని లింక్ చాలామంది అడుగుతారు. సో ఇది నేను బుక్ చేస్తున్నాను, బట్ సందేకి ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఏంటంటే పాలు పొంగించుకోవడానికి నా దగ్గర నుంచి తీసేసుకున్నాడు అనమాట. సో వాళ్ళకి నేను ఇచ్చేసాను. నేను సో దీని లింక్ నేను మీకు ఇవ్వట్లేదు. 600 రూపీస్లో మనకి ఇలాంటి 5 బుడ్డీస్తో సేమ్ స్టవ్ వస్తుంది. దాని లింక్ ఇస్తాను, కావాల్సిన వాళ్ళు కొనేసుకోవచ్చు. నేను కొన్నది మీషో నుంచి. సో రివ్యూ అడిగారు కాబట్టి షేర్ చేశాను. ఇలా మళ్ళీ మనం తీసేసి పెట్టేసుకోవచ్చు అనమాట. బాయ్.